జై గోమాత. గోవులు గురించి చాలా మంది తెలుసు. గో అంటే కౌ గురించి అందరి జనానికి తెలుసు. అది ఒక నోరు లేని జీవి. దానికి కొంచెం గడ్డెత్తే అది పాలిస్తుంది. దాంతో నిన్న లాభాలు జనానికి ఇప్పటి వరకు చాలా సార్లు చెప్పాను నేను. నిన్న మొన్న ఏం జరిగిందంటే, రోడ్డు మీద ఒక చిన్న లేగదూడ ఉంటే ఆ లేగదూడ మీద కారు పోయింది. పోతే ఇమ్మీడియట్లీ దానికి ఉన్న ఆవులు, దానికి ఉన్న చిన్న 2-3 ఆవులు దీని తల్లి ఆ కారు చుట్టూ ఉండి కారు ముందు నిలబడి. అంటే చూడండి మీరు, మన హిందువులకు ఈ జ్ఞానం ఉందా లేదా అన్నది నేను ఆలోచిస్తున్నా. మనకు దాని పిల్లకు అది కారు కింద పడితే దాని చుట్టూ ఆవులు తిరుగుతున్నాయి. కొన్ని కారు ముందున్నాయి కొనియకుండా. అక్కడున్న జనం ఏం జరిగిందని ఉరికొచ్చి ఆడ దాని కింద కారు ఉన్నది. అది ఉంటే దాన్ని కారు లేబట్టి దాన్ని బయటికి తీసారు. అప్పుడు అది ఆ లేగదూడను పట్టుకొని అది వెళ్ళిపోతుంది. చూడండి మన మానవ జన్మ ఎంత ఉన్నదో, దీనికి ఎంత మంచిదో మానవ జన్మ. ఇది ప్రతి ఒక్కదాన్ని కాపాడే జన్మ మనది. కానీ అందరికి ఇప్పుడు ఈ జనంలో ఎంతమంది, చాలా మంది వాణి చంపుడు, బాంబులు పెట్టుడు, చేసుడు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. వాళ్ళకు కూడా ఈ జ్ఞానోదయం అయ్యేటట్టు మనం ప్రతి ఒక్కరు హిందువులు ఒక సిస్టమేటిక్ లో పోతే ఒక నోరు లేని ఆవు దాని పిల్ల దాని కింద పడితే వాళ్ళందరూ ఆవును ఆ కారునే ఆపిందంటే దాన్ని చూడండి దానికి ఎంత ఉందో. అది నోరు లేని జీవి. ఇవన్నీ ఒక్కొక్కటి. మన కోతి పిల్లను ఒక మెడికల్ షాప్ లా ఇట్లా డోర్ ఎత్తుంటే దాన్ని నలిగే చచ్చిపోయింది. చచ్చిపోతే 100 కోతులు వచ్చినాయి. 100 కోతులు ఆ షాప్ అంతా తీసి వాడిని పలుకొట్టినాయి అని మెడికల్ షాప్ అంతా తీసేసినాయి. ఇగో ఇట్లా చూడండి ఒకటి. ఇవన్నీ చూసైనా మనం హిందువులు నేర్చుకుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. నేను ముస్లింలు అందరూ మంచోళ్ళు కాదు అనట్లేదు. అందులో కూడా చాలా మంది మంచోళ్ళు ఉన్నారు. ఆ ముస్లింలలో కూడా చాలా మంది మన కరోడ కట్టిన వీళ్ళు కూడా హిందువులు మంచోళ్ళు అని చాలా మంది ఒక ముస్లిం సోదరుడు చెప్తున్నాడు. కానీ అందరూ అనట్లేదు మనం. అందులో ఎవడో కొంతమంది ఉన్నారు. వాళ్ళు కూడా అతన్ని దూరం కొట్టి వెలివేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. ఇప్పుడు దుబాయ్, అబుదాబి వీళ్ళందరూ కూడా శత్రువు ఎవడైతే ఆల్ ఖైదాలు వీళ్ళన్ని అరాచకాలు చెప్తున్నారో వాళ్ళందరూ రాణిస్తున్నారు. వాళ్ళు కూడా కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు దుబాయ్, అబుదాబిలో కూడా ఇవన్నీ జరగనియరు. వాళ్ళు ఇవన్నీ మన దగ్గరనే. ఎందుకంటే మన చట్టాలు మంచిగా లేవు. దాన్ని సరిదిద్దిన రోజున వీళ్ళందరూ మంచుకుంటారు. లేకపోతే ఇది ఇలాగే జరగకుండా పోతే హిందూ సమాజం నాశనం అయిపోద్ది కంపల్సరీ. ఈ చట్టాలకు ఒక ఓటేయాలి నిలబడి. ఆ ఓటు ఎందుకు ఎత్తలేదు మీరు? ఇప్పుడు ఓటు ఎలక్షన్ రాగానే ఓటు ఏమంటే వాళ్ళు పోయి ఏం చేస్తారు, ఊళ్ళలో పోతున్నారు. ఊళ్ళలో పోయి ఏదో ఓ ఫంక్షన్ చేసుకున్నాడు, అటు ఓడు ఇటు ఒక ఓటు వేయమంటుండే అంతే. మీరు ఒక ఓటు ఎవరైతే మంచిగా చెప్తారో వాళ్ళకేయండి. ఇప్పుడు బీజేపీ మంచిగా చెప్తుందని జనం అనుకుంటారు కదా. హిందూ పార్టీ అని బీజేపీ అనే జనానికి తెలిసిపోయింది కదా. అసలు మీరు ఎందుకు భయపడుతున్నారు? బీజేపీ హిందూ పార్టీ అని తెలిసిపోయింది. మరి మీరు ఓటేయండి. ఓటైతే దానికి ఆయన హిందూ పార్టీ వేసినా కూడా ముస్లింలకు కూడా ఆయన సాయం చేస్తుండ్రు. త్రిపుల్ తలాక్ అని, ఈ వక్బోర్లు భూములని, ఈ వక్బోర్లు కూడా ముస్లింలకే న్యాయం జరుగుతుంది. ఇప్పుడు మన హిందువులకు కాదు, అందరికీ జరుగుతాయి. వాళ్ళు ఎందుకంటే బీదోళ్లకు వాళ్ళకు అందరికీ చేస్తూ ఉంటారు. ఇవన్నీ ఒక్కొక్కరికి ఊళ్ళల్లో ఒక్కొక్కరికి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే అవన్నీ వాళ్ళు కంపల్సరీ వాళ్ళు మారుతారు. ఇప్పుడు ఎప్పుడైనా కూడా మనం ధ్యానం చేసుకుంటూనే మారాలి. తుపాకీ గన్ను కత్తులు అంటే మన సమాజం ఉండదుగా. ఆ సమాజం మొత్తం అంతరించిపోతుంది. మళ్ళీ ఎందుకంటే మన త్రేతాయుగంలో ఎవడో 10 మంది ఉన్నాడు అవుతుంది. అందుకే ఇవన్నీ ఆలోచించుకొని నేను యూట్యూబ్ ఛానల్ పెట్టాను, కాశెట్టి కుమార్ ఇంపాక్ట్ అని. ఇటువంటి విషయాలు కొంతమంది కన్నా ఎంతో మంది మారుతారని దాని మీద నేను పెట్టాను. నా డబ్బు కోసం కాదు, నేను దానికోసం కాదు. మీరు దయచేసి దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమన్నా మీరు అందరూ ఇప్పుడు నాకు 2-3 ముస్లిం సోదరులు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వింటున్నారు. బాగా మాట్లాడుతున్నా మీరు మా అందరి మీద అని అంటారు. అందుకే మీరు అందరు దీన్ని వినాలని నేను కోరుకుంటున్నాను. జై గోమాత.